బెయిల్ రాదనుకున్నటువంటి అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది. మళ్ళీ ఈ బెయిల్ రావడానికి కీలకంగా పనిచేసినటువంటి ఆ వ్యక్తులు ఎవరు? ఇప్పుడు దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఈ రోజంతా కూడా ఒక డ్రామా చోటు చేసుకుంది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్ళడం, నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం, మరి అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి తరలించడం, చెంచల్గూడ జైలుకి వెళ్ళినటువంటి కొన్ని నిమిషాల్లోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం మనం చూసాం. సో మరి బెయిల్ రాదు అనుకున్నటువంటి అల్లు అర్జున్కి బెయిల్ ఎలా వచ్చింది? ఈ కేసులో ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి? ఈ సెక్షన్లు అంటే నాన్ బెయిలబుల్ కింద ఉన్నటువంటి సెక్షన్లు. ఈరోజు ఉదయం నుంచి కూడా చాలామంది సీనియర్ అడ్వకేట్లందరూ కూడా ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్లోనే ఉండాలి, అల్లు అర్జున్కి బెయిల్ రాదని చెప్పి చాలామంది చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇంతమంది సీనియర్ అడ్వకేట్లు చెప్పినా బెయిల్ ఎలా వచ్చింది? ఏదైతే అల్లు అర్జున్ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ ఎవరు? మరి ఈ అడ్వకేట్ను నియమించుకోవాలని చెప్పి అల్లు అర్జున్ కుటుంబానికి, అల్లు అర్జున్కి చెప్పిన కీలక నేత ఎవరు అనేది చూస్తే అయితే శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల ఎలక్షన్ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపారు. ఆ మద్దతు తెలిపిన తర్వాత అల్లు అర్జున్కి అదేవిధంగా మరి మెగా కుటుంబం మధ్య కొంత వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎవరేమనుకున్నా, ఎన్ని వివాదాలు వచ్చినా ఒక ఫ్రెండ్కి మాటిస్తే ఖచ్చితంగా వాళ్ళకు తోడుగా నిలబెడతానని చెప్పి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే రకంగా రవిచంద్రారెడ్డి కూడా మరి అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో, అల్లు అర్జున్ కేసు విషయంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి నిరంజన్ రెడ్డి అయితే కరెక్ట్గా వాదనలు వినిపిస్తాడని చెప్పినటువంటి క్రమంలో మరి నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. నిరంజన్ రెడ్డి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు వాదిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఒక సినిమా నిర్మాతగా కూడా ఉన్నాడు. సో ఈ క్రమంలో ఏదైతే ఆయన హైకోర్టులో వినిపించినటువంటి వాదనలు అయితే చాలా క్లారిటీగా, చాలా నీట్గా వినిపించడం జరిగింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన వాదనలకు సంబంధించి కూడా వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతూ ఉన్నాయి. ఆయన హైకోర్టులో వినిపించినటువంటి వాదనలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఈ కేసుకు సంబంధించి ఏదైతే గతంలో షారుఖ్ ఖాన్ ఏ రకంగా అయితే టీషర్ట్ గాలిలో వదిలేసి అక్కడ తొక్కిసలాట జరిగి మరి అక్కడ తొక్కిసలాట జరగడం, దానికి సంబంధించి కేసు పెట్టడం, ఆ కేసులో షారుఖ్ ఖాన్కి ఎలాంటి తీర్పు ఇచ్చారనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఆ తీర్పుకి సంబంధించి అల్లు అర్జున్ కూడా వర్తిస్తుంది. ఏదైతే వీళ్ళు పెట్టినటువంటి సెక్షన్లో అల్లు అర్జున్కి ఏమాత్రం సంబంధం లేనటువంటి సెక్షన్లు, ఏదైతే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా బెనిఫిట్ షోలు వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇక దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. ఆ హీరోకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ, ఆ సినిమాకు వచ్చేటువంటి క్రౌడ్ కానీ, ఆ సినిమా మీద జరిగినటువంటి చర్చ కానీ అందరికీ తెలుసు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయినటువంటి సినిమా, పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్నటువంటి హీరో. సో ఇలాంటి హీరోకి, ఇలాంటి సినిమాకు మరి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి తగినటువంటి భద్రత ఇవన్నీ కూడా ప్రభుత్వం చూసుకోవాలి. సో అక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. అక్కడ ఫెయిల్యూర్ ఏంటంటే అది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అవుతుంది, కానీ అల్లు అర్జున్ ఫెయిల్యూర్ కాదు కదా. సో ఇలాంటి అంశాలు, అదేవిధంగా అల్లు అర్జున్ ఏదైతే తన పర్సనల్ సెక్యూరిటీతో అక్కడికి రావడం, అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ హెవీగా రావడం, ఆ క్రౌడ్లో తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాట సందర్భంగా ఒక మహిళ మృతి చెందడం మనం చూసాం. సో ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఈ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఒక లేఖ రాసినటువంటి క్రమంలో వాళ్ళు దానికి సంబంధించి, ఆ భద్రతకు సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు, కాబట్టి ఇది అల్లు అర్జున్కి సంబంధం లేదు అని చెప్పినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా ఇక్కడ అల్లు అర్జున్ వీళ్ళు పెట్టినటువంటి కేసులో A11లో ఉన్నారు. A11, A1, A2 సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉంటే A11లో అల్లు అర్జున్ ఉన్నారు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది కాదు. అంటే అల్లు అర్జున్ కావాలని ఇక్కడ నేను తొక్కిసలాట జరగాలి, ఆ తొక్కిసలాటలో వేరే ఎవరైనా చనిపోవాలని కోరుకున్నటువంటిది కాదు, అనుకోకుండా జరిగినటువంటి ఘటన. కాబట్టి ఇది అల్లు అర్జున్కి సంబంధం లేనటువంటి విషయం అని చెప్పి మరి చాలా క్లియర్గా గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావిస్తూ, క్రౌడ్ ఏ రకంగా అక్కడికి వస్తారనే అంశాలకు సంబంధించి, అదేవిధంగా తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ను కూడా థియేటర్ దగ్గర ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాలన్నింటిని కూడా మరి ఆ అడ్వకేట్ అక్కడ ప్రస్తావించడంతో వాటన్నిటితో ఏకీభవించినటువంటి న్యాయమూర్తి మరి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. జనవరి 21న క్వాష్ పిటిషన్కి సంబంధించిన విచారణ జరుగుతుంది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఉంటుంది. ఆ తర్వాత వీటికి సంబంధించి మళ్ళీ ఏం జరుగుతుంది అనేది తర్వాత చూడాల్సింది. ఇప్పటికైతే సక్సెస్ఫుల్గా వాదనలు వినిపించినటువంటి నిరంజన్ రెడ్డి మరి రానున్న రోజుల్లో క్వాష్ పిటిషన్కి కానివ్వండి, అదేవిధంగా బెయిల్ విషయంలో కానివ్వండి, అసలు మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ని బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదనేటువంటిది రానున్న రోజుల్లో తేలేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా డ్రామా నడిచినటువంటి ఈ అల్లు అర్జున్ కేసు విషయంలో నాంపల్లి కోర్టుకు వెళ్ళడం, చెంచల్గూడ జైలుకి వెళ్ళడం, కొద్దిసేపట్లో బెయిల్ రావడం, ఈ పరిణామాలను ఒక ఉత్కంఠను రేపినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కీలకంగా
పనిచేశారు అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కుటుంబం కూడా ఆ అడ్వకేట్ను నియమించుకోవడం వాళ్ళకు కలిసి వచ్చింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్టడీ చేసినటువంటి నిరంజన్ రెడ్డి కూడా అక్కడ సరైనటువంటి వాదనలు వినిపించడం వల్ల మరి అల్లు అర్జున్కు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఒక చర్చ అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సందెట్లో సడమి అని చెప్పి పొద్దు నుంచి కొంతమంది ఎవరో మీకు తెలుసు, ఆ కొంతమంది ఏదైతే సంబరాలు చేసుకున్నారో వాళ్ళందరూ ఏదైతే అనుకున్నారో 14 రోజులు చెంచలు కూడా జైల్లో అల్లు అర్జున్ ఉంటాడని చెప్పి పాపం ఆ కోరిక అయితే వాళ్ళకి తీరేలేదు. అల్లు అర్జున్ అయితే మరి బయటకు వచ్చినటువంటి పరిస్థితి.